అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 40 విందాం. బాల్కనీలో నుండి వర్షిణి ఇంటివైపు చూస్తుండిపోయాడు ఇషాన్. ప్రతి రాత్రి అలా చూస్తున్నాడు. ఇది అతనికి అంతకుముందు నుంచే ఉన్న అలవాటు. బాబు ఏడుపు, అల్లరి, వర్షిణి మాటలు వినిపిస్తుండేవి. అప్పుడప్పుడు వాడిని తీసుకుని వర్షిణి బాల్కనీలోకి వచ్చేది. అలా వాళ్ళని చూస్తుండేవాడు. అలవాటుగా ప్రతి రాత్రి అలాగే చూస్తూ ఉండిపోయేవాడు. వర్షిణి బాబు కనిపిస్తారేమో, కనీసం వాళ్ళ మాటలు వినిపిస్తాయేమో అని ఎదురు చూసేవాడు. కానీ వాళ్ళు ఉంటే కదా. అలా కుర్చీలో కూర్చొని ఇంటివైపు చూస్తూ ఒక్కోసారి అలానే నిద్రపోయేవాడు. అక్కడ వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు, ఇక రారని తెలుస్తున్నా కూడా అతని మనసు అందుకు ఒప్పుకునేది కాదు. రోజు అలా గడపడం అతనికి అలవాటుగా మారింది. తను చూస్తూ ఉంటే వర్షిణి తనను కోపంగా చూసే చూపులు, బాబు కేరింతలు గుర్తొచ్చి నవ్వుకునేవాడు. వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. అతనికి అది ఆనందంగా ఉండేది. వర్షిణి తను క్షమించదు, ఆశ వదులుకో, తనకు తను నచ్చజెప్పుకున్నా మనసు మాత్రం ఆశపడకుండా ఉండలేకపోయింది. ప్రొడక్ట్ సక్సెస్ అయి మార్కెట్లో మంచి పేరు వచ్చినా అతనికి ఆనందం కలగలేదు. ఆఫీస్కి వెళ్ళినా అలవాటుగా వర్షిణి క్యాబిన్ వైపు చూసేవాడు. అది ఖాళీగా అతను వెక్కిరించింది. వర్షిణి ప్లేస్లో ఇంకా ఏ మేనేజర్ని అపాయింట్ చేయలేదు. త్వరలో ఆ పోస్ట్కి ఇంటర్వ్యూ చేయాలి. ఇక నుంచి ఇక్కడికి పెద్దగా రాడు, వర్షిణి కోసమే వచ్చేవాడు. ఇక తన ఫార్మా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకే మంచి మేనేజర్ని అపాయింట్ చేయాలి. ఈ 10 రోజుల్లో వర్షిణి వాళ్ళకి ఇంట్లో సెట్ అవ్వడానికి సరిపోయింది. వసుమతి ఫ్యామిలీని, కీర్తి ఫ్యామిలీని వాళ్ళు డిన్నర్కి పిలిచారు. కీర్తి ఫ్యామిలీ సంగీతతో సహా వచ్చారు. కానీ సంతోష్, ఇషాన్ మాత్రం ఆఫీస్లో వర్క్ ఉందని రాలేదు. ఇషాన్ రావాలనుకుంటే వీలు చూసుకుని వచ్చేవాడే. కానీ వాళ్ళని చూసిన దగ్గర నుంచి తనకు మనసు ఆగదు. ఇప్పుడిప్పుడే తన మనసుకు నచ్చజెప్పుకుంటున్నాడు. అక్కడికి వెళ్తే బాధ తప్ప ఏమీ మిగలదు, అందుకే రాలేదు. వసుమతి వస్తూనే బాబునెత్తుకుని ముద్దులు కురిపించింది. నీ మీద చాలా బెంగేసిందిరా, నీకు మాత్రం నా మీద బెంగ లేకుండా బాగా ఆడుకుంటున్నావా బడవా, అంది వసుమతి. ఆ మాటకి వాడు చిరునవ్వులు చిందించాడు. రేయ్, నవ్వుతావేంట్రా అంటూ వాడు బుగ్గలు లాగింది. వాడు మరింత నవ్వులు చిందించాడు. ఇంతలో కృష్ణ చైతన్య గారు, ఏంటక్క బావుగారు ఇషాన్ రాలేదు అని అడిగారు. ఆఫీస్లో ఏదో పనుందని రాలేదు, ఏమీ అనుకోవద్దని చెప్పమన్నారంది వసుమతి. పర్లేదులే అక్క, బిజినెస్ అంటే ఇంతే, ఎప్పుడు ఏం పనులు వస్తాయో ఎవరికి తెలియదన్నాడు కృష్ణ చైతన్య. ఇక్కడంతా బాగుందా అని అడిగింది వసుమతి. ఎందుకు బాగుండదు పిన్ని, ఇంత పెద్ద విశాలమైన మ్యాన్షన్, చుట్టూ గార్డెన్, అన్ని వసతులు, ప్రతి పనికి పనివాళ్ళు. అక్కడైతే చిన్న ఇల్లు, రాగిణి తప్ప పనివాళ్ళు లేరు, తనే చేసుకునేది. కానీ ఇక్కడ వర్షిణి మహారాణి కదా అంది కీర్తి. చిన్నదా పెద్దదా డబ్బు వైభోగం అని కాదొదినా, మనవాళ్లతో కలిసి ఉండడమే ముఖ్యం. అది ఇరికింట్లో అయినా సరే సంతోషంగా ఉంటుందంది వర్షిణి. అయితే ఇప్పుడు మీ అమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నందుకు హ్యాపీగా ఉన్నావన్నమాట అంది కీర్తి. అవునదినా, కానీ అక్కడ సంతోషంగా లేనని మాత్రం కాదు. మీరందరూ నన్ను చాలా బాగా ఆదరించారు, అక్కడ కూడా సంతోషంగానే ఉన్నాను. కానీ మమ్మీ వాళ్ళు లేరన్న బాధ, వాళ్ళు ఒంటరిగా వదిలేసి వచ్చానన్న బాధ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అది తీరిపోయింది, అందుకే ఈ సంతోషం వదిన అంది వర్షిణి. ఇక మీ వారు కూడా వచ్చేస్తే ఆ దిగులు కూడా ఉండదు అంది వసుమతి. ఆ మాటతో వర్షిణి ముఖంలో రంగులు మారాయి. కానీ క్షణంలో తేరుకుని, అవునాంటీ, ఆ రోజు కోసమే చూస్తున్నానంది వర్షిణి. రండి, డిన్నర్ చేశాక మాట్లాడుకుందాం అంది స్రవంతి. మమ్మీ నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను అంది వర్షిణి. లేదులే, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో అంది స్రవంతి. అది కాదు మమ్మీ అంటున్న వర్షిణితో, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు, మీరు కూర్చోండి అంది వసుమతి. అందరూ అదే అనడంతో వాళ్లకు వడ్డించి వంట మనిషిని అక్కడే ఉండమన్నారు, కావలసినవి అందించడానికి. కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశారు. ఆనంద్, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు కృష్ణ చైతన్య. సగం వర్క్ అయింది అంకుల్, మిగతాది కూడా తొందరలోనే ఫినిష్ చేస్తామన్నాడు ఆనంద్. గుడ్, స్పీడ్గానే చేస్తున్నారు, మరీ హైరాణ పడకండి, చాలా టైం ఉంది కదా అంటూ. కానీ నీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అని అడిగాడు కృష్ణ చైతన్య. ఆనంద్ చెప్పాడు. సరే, ఈ ప్రాజెక్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ని మన ఆఫీస్కి రమ్మంటావా, అక్కడే చేస్తారు. అదే, మరో 2 రోజుల్లో వర్షిణి సీఈఓగా ఛార్జ్ తీసుకోబోతోంది, ఇక నుంచి తనే ఇవన్నీ చూసుకుంటుంది.
తనకు వీలుగా మీ ఎంప్లాయీస్ ఇక్కడే ఉంటే తను వర్క్ నేర్చుకుంటుంది. మీ ఎంప్లాయీస్కి ట్రావెలింగ్ నేను చూసుకుంటాను. నీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు కృష్ణ చైతన్య. అభ్యంతరం ఏం లేదంకుల్, నేను మేనేజర్తో మాట్లాడతానన్నాడు ఆనంద్. పర్వాలేదు డాడీ, అన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను వెళ్తానులే అంది వర్షిణి. అదేం లేదు వర్షిణి, నువ్వు చూసుకుంటే నాకు బర్డెన్ తప్పుతుంది. మా ఎంప్లాయీస్ని పంపిస్తానులే. ఇదిగో సంగీత కూడా వస్తుంది. నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తుంటాను. నాకు వేరే ప్రాజెక్ట్ వచ్చింది. మీరు చూస్తే నాకు ఇంకా హ్యాపీనే అన్నాడు ఆనంద్. ఏం ప్రాజెక్ట్ ఆనంద్ అని అడిగారు. ఆనంద్ వివరాలు చెప్పాడు. అది నీకిచ్చారా? నేను హర్షకిచ్చానే ఆశ్చర్యంగా అన్నాడు. అవునా అంకుల్, ఇది కూడా మందేనా? హర్ష నా ఫ్రెండ్. వాడు బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నాడు. ఒక 6 నెలల వరకు రాడట. ఏం చేయాలో తెలియక నాకు అప్పగించాడు. సరేనన్నాను. మీదని తెలియదు నాకు, వాడు కూడా చెప్పలేదే అన్నాడు ఆనంద్. దాందేముందిలే. సరే అయితే నువ్వు ఆ పని మీద ఉంటే ఇది వీళ్ళు చూస్తారులే అన్నాడు కృష్ణ చైతన్య. సరే అంకుల్. అవును, నువ్వు ఇంకా ఏ వర్క్స్ చేస్తుంటావు అని అడిగారు. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తుంటాను అంకుల్. అది కాక పైప్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది అంకుల్ అన్నాడు ఆనంద్. ఓ గుడ్ గుడ్. అయితే మన రణధీర్ వాళ్ళు అగ్రికల్చర్ బిజినెస్ చేస్తూ ఉంటారు. తనకి ఇవి కావాల్సి వస్తుంటాయి. ఆ కాంట్రాక్ట్ మీకు ఇవ్వమని చెప్తానులే అంటూ అంత వివరాలు అడిగారు కృష్ణ చైతన్య. ఆనంద్ చాలా సంతోషపడ్డాడు. అంకుల్ వాళ్ళతో బిజినెస్ అంటే తనకి తిరుగుండదు. ఇక తను ఎవరి కోసం చూడాల్సిన అవసరం ఉండదు అనుకున్నాడు. సరే, నేను ధీర్తో మాట్లాడతాను. తర్వాత నువ్వు వెళ్ళి కలువన్నాడు చైతన్య. థ్యాంక్స్ అంకుల్ సంతోషంగా అన్నాడు ఆనంద్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు ఆనంద్? నా బిడ్డ లాంటి వాడివి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను. ప్రొడక్ట్ నాణ్యతలో మాత్రం తేడా రాకూడదు, నాకు మాట వస్తుంది అన్నారు చైతన్య. నాకు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను అంకుల్. లేకపోతే మార్కెట్లో రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే మార్కెట్ నుంచి అవుట్ అవుతాం. మా డాడీ ఎప్పుడూ అదే చెప్తారు అంకుల్. లాభం లేకపోయినా పర్వాలేదు, జనాల్ని మోసం చేయకూడదని. అదే నేను కూడా పాటిస్తాను అంకుల్ అన్నాడు ఆనంద్. వెరీ గుడ్. బిజినెస్ చేస్తున్నామంటే ఎథిక్స్ ఉండాలి అంటూ ఇంకా ఏదో మాట్లాడుతుంటే, భోజనాల దగ్గర మీ బిజినెస్ కాల్ ఏంటి, ముందు తిని తర్వాత మాట్లాడుకోండి అంది స్రవంతి. భోజనాల తర్వాత చైతన్య ఆనంద్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే స్రవంతి, వసుమతి, కీర్తి ఈ 10 రోజుల కబుర్లు చెప్పుకుంటున్నారు. రావే నా రూమ్లో కూర్చుందాం అంటూ పిలిచింది వర్షిణి సంగీతని. రిత్విక్, స్వీటీ బాబుతో ఆడుకుంటున్నారు. జాగ్రత్త రిత్విక్, ఈ మధ్య అల్లరి ఎక్కువైంది వాడికి అంది వర్షిణి. నేను చూసుకుంటానక్క అన్నాడు రిత్విక్. సంగీత, వర్షిణి పైన తన రూమ్లోకి వెళ్ళారు. వావ్, నీ రూమ్ చాలా బాగుంది. మొన్న చూసినప్పటి మీద ఇప్పుడు ఇంకా బాగుంది. చాలా మార్పులు చేయించావుగా అంది సంగీత. నాకెందుకో వాళ్ళు చేసిన ఇంటీరియర్ ఆ కలర్స్ నచ్చలేదు. అందుకే నేనే డిజైన్ చేసుకున్నాను. ధ్రువ్ కూడా ఉంటాడు కదా, వాడికి ప్లెజెంట్గా ఉండాలి అంది వర్షిణి. నీ టేస్ట్ సూపర్. ఇందులోనైనా కూడా నీ ఎన్నిక వంక పెట్టలేనిది. నీ నిర్ణయాలకు తిరుగుండదు అంటూ ప్రశంసించింది సంగీత. జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రేమ పెళ్లి విషయంలో బోల్తా పడ్డాను. ఇంకా నా నిర్ణయాలను ప్రశంసిస్తున్నావా? నా విషయంలో మమ్మీ డాడీలు పైకి చెప్పకపోయినా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అంటూ పేలవమైన నవ్వు నవ్వింది వర్షిణి. వర్షిణి, అదే తలుచుకుని ఇంకా బాధపడకు. ఇషాన్ అప్పుడు ఏదో పందెం అంటూ అలా పిచ్చిగా చేశాడు, కానీ ఇప్పుడు మారిపోయాడు. అది నువ్వే అర్థం చేసుకోవడం లేదు. కాస్త నువ్వు నీ మనసు మార్చుకుంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. నీ విషయంలో మమ్మీ డాడీకి కూడా దిగులుండదు. ఇషాన్ అంటే మమ్మీ డాడీ కూడా ఇష్టపడుతున్నారు. వసుమత ఆంటీకి అయితే నువ్వంటే చాలా ఇష్టం. నువ్వే తన కోడలివి, బాబు తన మనవడని తెలిస్తే చాలా సంతోషిస్తారు. నేను కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంటారు. ఇషాన్ విషయంలో కూడా ఆంటీకి దిగులుండదు. ఇంతమంది సంతోషం నీ చేతుల్లో ఉంది. ఆలోచించు వర్షిణి అంది సంగీత. అది మాత్రం జరిగే పని కాదు సంగీత. ఇషాన్ చేసిన ద్రోహానికి నా మనసు ముక్కలైంది. అతనికి ప్రేమ మీద, పెళ్ళి అనే బంధం మీద గౌరవం లేదు. నాతో ఆడుకున్నాడు. ఇప్పుడేదో మారిపోయినట్టు నాటకం ఆడితే నమ్మడానికి నేను అప్పటి పిచ్చి వర్షిణిని కాదు. నీకు కూడా చెప్తున్నాను, మరోసారి ఇషాన్ గురించి నా దగ్గర మాట్లాడకు. నిన్నేమైనా అనాలన్నా కూడా నాకు చాలా బాధగా ఉంటుంది. అతని వల్ల మన స్నేహంలో పొరపచ్చాలు రాకూడదంది వర్షిణి. ఇంక సంగీత ఏం మాట్లాడలేదు.
సారీ నిన్ను బాధ పెడితే అంది. అదేం లేదు, రా బాల్కనీలో కూర్చుందాం, వ్యూ బాగుంటుంది అంది వర్షిణి. అక్కడ టీపై 4 చైర్స్, పక్కన తూగుటుయ్యాలా ఉన్నాయి. చుట్టూ కుండీల్లో పూల మొక్కలు సువాసన వెదజల్లుతున్నాయి. అక్కడ కూర్చుంటే గార్డెన్ చక్కగా కనిపిస్తోంది. ఆకాశంలో నిండు చందమామ వెన్నెలు వెదజల్లుతున్నాడు. ఇద్దరూ ఉయ్యల్లో కూర్చున్నారు. భలే ఉంది. ఆకాశంలో చంద్రుడు, వెన్నెల, చుట్టూ చక్కటి పరిమళం, మనసుకు హాయిగా ఉంది అంది సంగీత. అయితే ఇక్కడే ఉండిపో నాతో అంది వర్షిణి. ఛ, నీకు అన్నయ్య ఉంటే బాగుండేది, వాడిని చేసుకుని ఇక్కడ సెటిల్ అయ్యేదాన్ని. ఆంటీ వాళ్ళు ఇంకొకరిని కంటే బాగుండేది, చిన్నోడో పెద్దోడో చేసుకునేదాన్ని నవ్వుతూ అంది. ఆ మాటకి వర్షిణి నవ్వుతూ, ఎవరినైనా దత్తత తీసుకుని నీకు పెళ్లి చేయమని చెప్తానులే డాడీతో అంది వర్షిణి. వద్దులేవే, వాడికి మీ బుద్ధులు వస్తాయా ఏంటి? ఇంతకీ నన్ను చేసుకునేవాడు ఎక్కడున్నాడో ఆకాశంలోకి చూస్తూ అంది సంగీత. ఎక్కడున్నా త్వరలో నీ ముందుకొస్తాడులే. అమ్మాయి గారికి పెళ్లి మీద గాలి మళ్ళినట్టుంది వర్షిణి నవ్వింది. నీ కొడుకుని చూసిన దగ్గర నుంచి అర్జెంటుగా పెళ్లి చేసుకుని వాళ్ళంటి పిల్లలను 10 మందిని కనాలనుందే అంది సంగీత. సరిపోతారా నవ్వుతోంది వర్షిణి. సరిపెట్టుకుంటానులే నవ్వుతోంది సంగీత. నిన్ను చేసుకునే మహానుభావుడు ఎక్కడున్నాడో గాని చచ్చాడే అంది వర్షిణి. ఎందుకమ్మా బొంగమూతి పెట్టింది సంగీత. నిన్ను తట్టుకోవాలంటే కష్టం, పాపం జారిగా ఉంది అంది వర్షిణి. పోవే, నన్ను చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి ఫోర్స్ కొడుతోంది సంగీత. అవునవును, అందరూ అదే అనుకుంటున్నారు నవ్వుతోంది వర్షిణి. పోవే కుళ్ళు మొహందానా అంది సంగీత. కాసేపు ఇద్దరు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకున్నారు. సడన్గా ఉన్నట్టుండి, నాకు చాలా హ్యాపీగా ఉంది వర్షిణి అంది సంగీత. దీనికి ఆశ్చర్యంగా అంది వర్షిణి. ఇక నుంచి మన ఇద్దరం కలిసి పని చేయబోతున్నాం కదా, మళ్ళీ కాలేజ్ రోజులకి వెళ్ళిపోవచ్చు సంతోషంగా అంది. ఆహా, అప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు బాధ్యతగా ఉండాల్సిన పొజిషన్లో ఉండబోతున్నాం. అప్పట్లా ఉండాలంటే కుదరదు ఇప్పుడు అంది వర్షిణి. అబ్బా, నువ్వు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే ఇలా అంటున్నావంటే తరువాత ఇక మమ్మల్ని ఊపిరి కూడా తీసుకొనివ్వవేమో విచారంగా ముఖం పెట్టింది సంగీత. సంగీత మొహం చూసి నవ్వేసింది వర్షిణి. అవును, నీకు మృదుల రమ్య ఫోన్ చేశారా అని అడిగింది సంగీత. చేశారు, రమ్య ఇప్పుడే అమెరికా నుంచి రానంది. కానీ మృదుల మాత్రం నెక్స్ట్ వీక్ ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందంట, వచ్చినప్పుడు కలుస్తా అంది. ఏ కంపెనీ అని అడిగింది సంగీత. నాకు తెలియదు, నేను అడగలేదు. ఈ బిజీలో ఉండి దాంతో సరిగ్గా మాట్లాడలేదు, వచ్చాక కనుక్కుందామంది. కాసేపటి తర్వాత కింద నుంచి పిలుపు రావడంతో ఇద్దరు కిందకొచ్చారు. వసుమతి వాళ్ళు వీళ్ళని భోజనానికి రమ్మని పిలిచారు. సరే వీలు చూసుకుని వస్తామన్నారు వీళ్ళు. ఒరే, నిన్ను వదలాలని లేదురా వసుమతి బాబును ముద్దాడుతూ అంది. వర్షిణి ఎలాగో 2 రోజుల్లో ఆఫీస్కి వెళ్ళిపోతుంది, అప్పుడు వీడిని తీసుకుని నేను వస్తాను వదినా, మనం ముందే అనుకున్నాం కదా, ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ అని అంది స్రవంతి. ఆ మాటలు విన్న వర్షిణి, మమ్మీ నువ్వు అటు ఇటు తిరిగి కలిసిపోకు, నీ హెల్త్ ఇంకా సెట్ కాలేదు, ఆంటీ వాళ్ళు వస్తారులే, మన చెకప్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పారు అంది. ఏం చెప్పాడు తెలియనట్టుగా అడిగింది స్రవంతి. చూసారా డాడీ మమ్మీ వేషాలు, ఆ డాక్టర్ చెప్పిందే నీకు, మళ్ళీ ఏం తెలియనట్టుగా నన్ను అడుగుతున్నావు. ఇంకో 2 నెలలు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ అలసిపోవద్దని చెప్పారా లేదా అంది వర్షిణి. ఏమో నాకు తెలియదు అంది స్రవంతి. ఆ మాటకు అందరూ నవ్వేశారు. నువ్విలా అంటావనే బాబుని చూడడానికి నీకు మెడిసిన్ ఇవ్వడానికి రాగిణి రమ్మన్నాను, అవుట్ హౌస్లో ఉంటారు వాళ్ళు, ఇక వాడిని తనే చూసుకుంటుంది, 2 రోజుల్లో వస్తుంది అంది వర్షిణి. రాగిణి ఎందుకు, ఇక్కడ పనివాళ్ళు ఉన్నారుగా అంది స్రవంతి. ఏ వీళ్ళైతే నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనేగా, రాగిణి దగ్గర నీ పప్పులు ఉడకవు, తను నాకు చెప్తుందని వద్దంటున్నావు, రాగిణ్ణే వస్తుంది, ఆంటీ వాళ్ళు వస్తుంటారు, ఒక్క 2 నెలలు ఓపిక పట్టు, తరువాత నీ ఇష్టం అంది వర్షిణి. వర్షిణి నువ్వు కంగారు పడకు, వీడిని చూడాలనిపించినప్పుడల్లా మేమే వస్తాం అంది వసుమతి. థ్యాంక్స్ ఆంటీ, మరోలా అనుకోకండి అంది వర్షిణి. అదేం లేదు, ముందు మమ్మీ ఆరోగ్యం ముఖ్యం అంది వసుమతి. నాని మాకిక్కడ బాగా నచ్చింది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే బాగుంది, పెద్ద స్విమ్మింగ్ పూల్, ఆడుకోవడానికి పెద్ద ప్లేస్, షటిల్ కోర్ట్ అన్నాడు రిత్విక్. అయితే ఎవ్రీ సండే వచ్చేయండి అంది స్రవంతి.
అలాగే నాని హుషారుగా అన్నాడు రిత్విక్. నేను కూడా వస్తాను అంది స్వీటీ. నువ్వు కూడా, ఇద్దరూ రండి అంది స్రవంతి. ఊరి బడవా, మొన్నటి వరకు మా ఇల్లు నచ్చిందన్నావు కదరా, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించావా అంది వసుమతి. అదేం కాదమ్మమ్మా, మీ ఇల్లు బాగుంది, ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, అది నాకు నచ్చింది. రోజు అక్కడ, సండేస్ ఇక్కడ అన్నాడు రిత్విక్. అంటే రెండిళ్ళు కవర్ చేస్తావన్నమాట నవ్వుతూ అంది వసుమతి. అవును అన్నాడు రిత్విక్. వాడి మాటలకు అందరూ నవ్వారు. ఇక మేము బయలుదేరుతాం అన్నారు వసుమతి వాళ్ళు. వాళ్ళని కారు వరకు సాగనంపారు స్రవంతి వాళ్ళు. మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.